అందాల తారలతో యష్ పోరాటం. యష్ హీరోగా గీతూ మోహన్ దాస్ తెరకెక్కిస్తున్న సినిమా టాక్సిక్. ఇందులో యష్ సరసన 5 కథానాయకులు నటిస్తున్న సంగతి తెలిసిందే. బుధవారం వారి పాత్రలను పరిచయం చేస్తూ లేడీస్ అండ్ లేడీస్ టైటిల్తో ఓ ప్రత్యేక వీడియోను విడుదల చేసింది చిత్ర బృందం. ప్రేమ అమ్మాయిలను మాన్స్టర్స్గా మార్చుతుందంటూ ప్రారంభమై నాయకులు నయనతార, రుక్మిణి వసంత్, కియారా అద్వానీ, తారా సుతారియా, హ్యూమా ఖురేషీలను అదిరిపోయే యాక్షన్ సన్నివేశాలతో భిన్నమైన లుక్లో పరిచయం చేస్తూ సినిమాపై ఆసక్తిని రేకెత్తించేలా ఉంది ఆ వీడియో. చివరికి యష్ ఒక్కొక్కరుగా వస్తారా, ఒకేసారి వస్తారా అంటూ అమ్మాయిలతో ఫైట్ చేస్తూ చెప్పిన డైలాగ్ హైలైట్గా నిలిచింది. ఈ సినిమా ఆగస్టు 26న విడుదల కానుంది. KVN ప్రొడక్షన్స్, మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని వెంకట్ కె నారాయణ నిర్మిస్తున్నారు. నా కల నెరవేరింది అంటున్న సత్యదేవ్. మేం సినిమా మొదలుపెట్టినప్పుడు మునిపెన్నడూ చూడని విధంగా తెలుగు సినిమా అనే ట్యాగ్లైన్ అనుకున్నాం. మహేష్ బాబు ఈ సినిమా చూసిన తర్వాత కూడా అదే ట్యాగ్లైన్ చెప్పారు. ఇప్పటి వరకు రావ్ బహదూర్ సినిమా చూసిన వారంతా కూడా ఆ మాటే చెబుతున్నారు అని చెప్పారు హీరో సత్యదేవ్. ఆయన నటించిన రావ్ బహదూర్ సినిమా ఈ శుక్రవారం విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ చిత్ర విశేషాలు వెల్లడించారు. ఇది కంప్లీట్ సైకలాజికల్ డ్రామా, మ్యాజికల్ రియలిజం, డార్క్ కామెడీ సబ్ జానర్స్గా సాగే సినిమా అని చెప్పారాయన. ఒక ప్రశ్నకు సమాధానంగా కమల్ హాసన్, సూర్య, విక్రమ్ ఇలాంటి హెవీ మేకప్ సినిమాలు ప్రయత్నిస్తుంటారు. అవి చూసి నేను కూడా ఎప్పుడైనా అలాంటి సినిమా చేయాలని అనుకునేవాడిని. నటుడైనప్పటి నుంచి నా కల అది. రావ్ బహదూర్తో అది నెరవేరింది. ఇలాంటి సినిమాకు మేకప్ కంటే మైండ్ మేకప్ చాలా ముఖ్యం. ప్రతిరోజు 18 గంటలు పనిచేయాలని ముందే నిర్ణయించుకుని అలాగే హ్యాపీగా వెళ్ళి ఎంజాయ్ చేస్తూ పనిచేశా. ఇలాంటి పాత్రలు చేయడానికి చాలా సహనం కావాలి అన్నారు సత్యదేవ్. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్కు సమర్పించు సమరం సినిమా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.